మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఫ్యామిలీ కేసెస్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. దీనికి ఒక భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు లేదా అవతల వైపు వ్యక్తి సంపాదనకి ఈమె మోజుబడినప్పుడు లేదా యువతల ఆవిడ కొంచెం చనువుగా మాట్లాడుతుందని చెప్పేసి వీళ్ళ రిలేషన్ స్టార్ట్ అవుతాము. అది స్లోగా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కిందకి కన్వర్ట్ అవుతాము. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఇవాళ లివ్ ఇన్ రిలేషన్స్ కింద ఒక పేరు రూపొందింది. దే స్టేయింగ్ ఇన్ లివ్ ఇన్. నాగరాజ్ గారు ఒక ఇంట్లో ఉంటూ ఇంకొక ఇల్లు తీసుకొని అందులో డైరెక్ట్గా లివ్ ఇన్ ఉంటున్నారు. ఇంక ఇప్పుడు అది పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా ఆల్మోస్ట్ ఒక ఇంటి కింద ఒక షెల్టర్ కింద ఉంటున్నారు. చాలామంది ఏంటి అంటే పెళ్ళి చేసుకోలే కదా, నేను లివినే ఉంటున్నా కదా. చట్ట ప్రకారం మీరు పెళ్ళి చేసుకోకపోయినా కూడా ఒక షెల్టర్ కింద ఏళ్ల తరబడి నివసిస్తుంటే అది ఆల్మోస్ట్ వివాహం కిందకే వస్తుంది. ఓకే, అప్పుడప్పుడు అది వివాహం కింద కన్సిడర్ చేసి దాన్ని బైగమి కిందకి కూడా మనము దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. జస్ట్ బైగమి కేసు పడుతుంది కదా అనేసి వీళ్ళు చెలరేగిపోయి నేను లివ్ ఇన్ రిలేషన్ ఉంటున్నాను, నేను పెళ్లి చేసుకోవట్లేదు అంటున్నారు. కానీ కరెక్ట్గా ఆ కేసుని కనుక కరెక్ట్గా తీర్చిదిద్ది జడ్జిమెంట్స్ పాతవన్నీ తీసి రీసెర్చ్ చేసి ప్రాపర్గా వెళ్తే లివ్ ఇన్ రిలేషన్ కూడా 6-7 ఏళ్ళు ఒకటే షెల్టర్ కింద ఉండి పిల్లల్ని కూడా గనేస్తే ఇంకా అది జస్ట్ ఒక పెళ్ళి ఒకటే చేసుకోరు తప్ప రెస్ట్ ఆల్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యారేజ్ ఓన్లీ. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఈ సెకండ్ది ఏదైతే వీళ్ళు పెళ్ళి కానీ పెళ్ళిలాగానే రిలేషన్లో ఉంటారో దాన్ని పెళ్ళి అని ప్రూవ్ చేస్తే 100% అది బైగమి కిందకు వస్తుంది. బైగమి సెక్షన్ 494 ఉండేది ఐపీసీ, ఇప్పుడు అది బిఎన్ఎస్ కన్వర్ట్ అయింది. 7 నుంచి 10 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంటుంది.